రాకాస ఈ రోజు అయితే సినిమా రిలీజ్ అవుతుంది. రాత్రి అయితే ప్రీమియర్ చేయడం జరిగింది. నేను రాత్రి కంప్లీట్ చేశా. రివ్యూ ఇవ్వడం కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోమాకంటే సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే నచ్చింది భయ్య. ఫన్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్లో ఫన్ అయితే థియేటర్ మొత్తం కూడా నవ్వులు పూయించేటటువంటి ప్రయత్నం చేశారు. మీరు ప్రీవియస్ సినిమాలకు లైక్ మ్యాడ్ హీరో నటించినటువంటి మ్యాడ్ అయి ఉన్నాయి, వాటికి ఎంతైతే నవ్వారో దీనికి డబల్ నవ్వుతారు, దాంట్లో డౌటే లేదు. లవ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఒక విలేజ్ని చూపిస్తారు, ఆ విలేజ్లో ఉన్నటువంటి ఒక బంగ్లాను చూపిస్తారు, ఒక రాక్షసుడు. ఆ స్టోరీ ఏంది, అసలు ఆ విలేజ్ ఏంది, అక్కడ ఏం జరుగుతోంది అనేటటువంటిది నేను ఏం మాత్రం చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది. మీరైతే వెళ్ళి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంటర్వెల్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక క్లైమాక్స్ పార్ట్ 2 అనేటటువంటి హింట్ ఏదైతే ఉందో నాకైతే పిచ్చెక్కేసింది. పార్ట్ 2 కోసం మరీ వెయిట్ చేయాలరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ నాకు ఏమనిపించిందంటే ఈ సినిమా బడ్జెట్ చాలా తక్కువ. ఎంత తక్కువ బడ్జెట్లో ఈ రేంజ్లో విజువల్స్ని, ఈ రేంజ్లో విఎఫ్ఎక్స్ని, ఈ రేంజ్లో కంటెంట్ని వీళ్ళు ఎలా దింపారా అనేటటువంటి ఫీలింగ్ అయితే ఫస్ట్ మీకు ఖచ్చితంగా కలిగిద్ది. మీరు ఏం తెలుసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి థియేటర్లో కూర్చోండి. ఆ తర్వాత మీరు ఆలోచిస్తారు ఏంటి ఇంత చిన్న సినిమాకి ఈ రేంజ్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఎలా డిజైన్ చేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే మీకు తప్పకుండా కలిగిద్ది. ఫస్ట్ ఏంటంటే ఫన్ అనమాట. ఈ సినిమాలో ఫన్ అయితే చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది. మీరు ట్రైలర్లో చూసి నవ్వుకొనే ఉంటారు కదా, ట్రైలర్లో ఎంత నవ్వుకున్నారో దానికి 10 times బెటర్గా థియేటర్లో అయితే నవ్వుకుంటారో దాంట్లో డౌటే లేదు. క్యూరియాసిటీ, ఏం జరిగిద్దిరా అనేటటువంటి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. అదైతే మామూలుగా ఉంటుందో. ఇంకా మనకు మొత్తం కూడా కట్టిపడేస్తారనమాట. సెకండ్ హాఫ్లో అయితే మీరైతే సీట్లో కూర్చోరు, అలా తుక్కుపోతారు ఏం జరిగింది అనేటటువంటి ఒక వైబ్ని క్రియేట్ చేస్తే సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడక్కడ భయపెట్టమన్నమాట. మెయిన్ అయితే ఈ సినిమాకి ఫన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. అక్కడక్కడ కామెడీ సీన్స్ అయితే ఇంకా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. బ్రహ్మాజీ గారి కామెడీ సీన్ అయినా, హీరో కామెడీ సీన్ అయినా, హీరో హీరోయిన్ లవ్ స్టోరీ అయినా, ఇవన్నీ కూడా వేరే అనిపిస్తే. అండ్ గెటప్ సీన్ కామెడీ నాకైతే బాగా నచ్చింది అనమాట. మీరు ట్రైలర్లో చూడొచ్చు, దానికి మించి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ సినిమాకి హైప్ లేదు, ఆ తర్వాత మన రామ్ చరణ్ అన్న ప్రమోట్ చేయడం వల్ల దీనికి భయంకరమైనటువంటి హైప్ వచ్చింది. యాక్చువల్లీ రామ్ చరణ్ అన్న చెప్పాడు, రామ్ చరణ్ అన్న ఇది చేయడం వల్లే నేనైతే ఈ సినిమాకి వెళ్ళడం జరిగా. కానీ ఇంతలా నచ్చిందని చెప్పి నేను అసలుకే అనుకోలేదు అనమాట. మీరైతే డెఫినెట్గా వెళ్ళండి. మీరు నియర్ థియేటర్లో టికెట్ బుక్ చేసుకోండి, ఫ్యామిలీతో చూడండి. చాలా ప్యూర్ అనిపించింది అనమాట. అంటే రీసెంట్గా ఇలాంటి జోనర్లో సినిమాలు రాలే. ఒక ఫన్ని క్రియేట్ చేసి, ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసి మనల్ని అలా థియేటర్లో కట్టిపడేటటువంటి సినిమాలు చాలా అంటే చాలా రేర్గా వచ్చాయి. రియలిస్టిక్గా అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్ ఏదైతే ఉందో చాలా చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది, దాంట్లో డౌటే లేదు. నిహారిక గారు ఈ సినిమా ప్రొడ్యూసర్, మీ అందరికీ తెలుసు కదా, ఆయన లేడీ డైరెక్టర్. ఎక్కడ కూడా మనకైతే తక్కువ లేకుండా గ్రాఫ్ని అలా లేపేటటువంటి ప్రయత్నం చేశారు. మీరు కూడా చూడండి సినిమా మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది వచ్చి కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత బైకర్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.